అక్కసంతా నిన్న వెళ్ళగక్కలేదా? ఆయన వయసు గురించి, లేకపోతే ఆ ఎన్నికలని, చివరి ఎన్నికలని, నరకానికి పోతావని అట్లా మాట్లాడొచ్చా? గుడ్ మార్నింగ్ రిషి గారు, అట్లాగే మార్నింగ్. ఎమ్మెల్సీ గారు కూడా అలా నమస్కారం. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకుంటుంటే ఈ ప్రాంత వాసులుగా నాకు కానీ ఎమ్మెల్సీ గారికి కానీ ఓ. ఎంత వినసొంపుగా ఉంటుందో తెలుసా మీకు? మీకు ఉంటుంది బహుశా మీకు తెలియదేమో, మాకు చాలా వినసొంపుగా ఉంటది అనమాట. మా పులివెందల్లో ఉమ్, ఇన్ని రోజులకి ప్రజాస్వామ్యం అన్నది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు బయటకు వచ్చి ఓటేసి వాళ్ళు వేలి రకంగా చూసి మేము ఓటు వేసాము అని చెప్తుంటే ఉమ్. ఆ అది చూసి ఇప్పుడు మేము మనం అంటే ఏదో కాదు కాదు, ఉపోద్ఘాతంలో స్వాతంత్రం వచ్చినంత ఆనందంగా ఉంటుందా? అఫ్ కోర్స్, అఫ్ కోర్స్, ఉమ్, మీ అవి చూపించి ఈ రోజు మనం మాట్లాడుకుంటుంటే పోలీసులు పని చేశారు, పోలీసులు ఒక పని చేస్తే ఎట్లా ఉంటుందో 47 సంవత్సరాల తర్వాత మేము ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన తర్వాత కథలు కథలుగా విన్నటువంటి హరికథలు బుర్రకథలు వాళ్ళు చేసేటువంటి దౌర్జన్యాలను ఉమ్, ఈ రోజు విడుదల చేసి పులివెందల్ని ఆ శక్తుల నుంచి విడుదల చేసి ఆ శక్తుల ద్వారా లభించినటువంటి ప్రజాస్వామ్యంలో మనం మాట్లాడుకుంటున్నాము అంటే దాన్ని వాళ్ళు బైకాట్ చేసి వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే ఉమ్. వాళ్ళు దాన్ని ఎన్నికల బై ఎలక్షన్ సారీ రీపోలింగ్ ను మళ్ళీ బహిష్కరిస్తే అబ్బాబాబాబాబా చాలా వినసొంపుగా ఉంది. ఈ రాయలసీమ ప్రాంతంలో 4 జిల్లాల్లో మాకు ఎంత ఇది ఒక చెప్పాలంటే ఈ ప్రాంతంలో చాలా సంవత్సరాల తర్వాత ఇది ఒక వింత, ఒక వింత. ఉమ్. ఆ 1995 అనుకుంటాను, సబ్జెక్టు కరెక్ట్, అది ఎమ్మెల్సీ గారు చెప్పాలా. అప్పుడు ఉమేష్ కుమార్ అని ఎస్పీ ఉండేవాడు. ఉమేష్ కుమార్ ఎస్పీ నిజంగా ఎలక్షన్లు చేస్తే 5,000తో చచ్చి చెడి, ఉమ్. 5,000తో 70,000, 80,000, లక్ష ఈ బోగస్ ఓటలు, దొంగ ఓట్లు, దొంగ మాటలు, పనిమాల మాటలు, దౌర్జన్యకాండ చేసి లక్షల గురించి మాట్లాడేటోళ్ళు ఉమేష్ చంద్రరావు వచ్చి ఎలక్షన్ చేస్తే 5,000తో చచ్చి చెడి కాళ్ళు పట్టుకొని ఎక్కడ ఎన్కౌంటర్ అయిపోతామో అనేసి బయటపడి ఇది మోసుకొని ఇంటి లోపలికి మూసుకొని పోయినటువంటి సందర్భము ఈ రోజు 95 అంటే మనం 2025 అంటే 30 సంవత్సరాల తర్వాత. 95లో నేను విన్నా, బట్ నాట్ ఇన్ 1978. ఈ రోజు నేను వింటుంటే అబ్బా ఎంత ఆనందంగా ఉందో అంటే మళ్ళీ నిజమైన పోలీసింగ్ పనిచేసింది పులివెందల్లో. ఏసి తొక్కి నారదీసి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి. అంటే నిన్న డిఎస్పీ కనుక మొన్న బెదిరించకపోతే మీద పడి కొట్టేవారే. అబ్బా అది ఇంకా సూపర్ అండి. ఆ మాట ఉంది చూసారా, మురళీ నాయక్ ఎవరో ఉన్నారు చూసారా, మా మాట్లాడి చూసారా, రే పోలీస్ ఇక్కడ యూనిఫామ్ కాల్చి పడేస్తా నా కొడక అన్నాడు చూసారా. కానీ ఆ మాట కానీ కానీ నిన్న ఒక వార్నింగ్ ఇచ్చినట్టు ఒక స్మైల్ ఇచ్చారు చూసారా జగన్ ఆ పోలీస్ గురించి మాట్లాడుతూ. మొహం వదలండి. వార్నింగ్లు చాలా మంది పోరాడి, ఎమ్మెల్సీ లాంటి వాళ్ళు చాలా మంది పోరాడి ఆ ప్రాంతంలో నిలబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ వార్నింగ్లతో పోరాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎదురుడి నిలబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. ఉమ్, ఈ బుడ్డ వార్నింగులకి ఎవడు బెదిరే పరిస్థితి ఏమి లేదు, నిలబడలేదు కాబట్టి ఇదో పోలీసింగ్ చేసిన పని చేసింది. ఆ డిఎస్పీ మాట్లాడి ఏ పోలీస్ ఇక్కడ యూనిఫామ్ అన్నాడు చూసి కాల్చి పడేస్తా నా కొడక అన్నాడు చూసారా. అబ్బా అది ఎంత అది ఇంకొక సంవత్సరం రోజులు వినొచ్చు దాన్ని, ఆ మాటలు. కాల్చి పడేస్తా అనే మాట పులివెందల్లో ఎన్నికల్లో అసలు వైఎస్ ఇప్పటిదాకా కుటుంబానికి కాదు కాదు, వ్యతిరేకంగా. ఇప్పటిదాకా కాకి డ్రెస్ వేసుకుని ఎవరు మాట్లాడుంటారుగా. ఎస్ అఫ్ కోర్స్, వాట్ యు సెడ్ ఇట్ ఇస్ 100% రైట్. ఈ మాటలని అదే చెప్తున్నాము. విల్ ప్రౌడ్ టు పోలీస్ వాట్ ద పోలీస్ డూయింగ్. ఉమ్, ఎగ్జాక్ట్ గా వైఎ ప్రవీణ్ గాని ఎస్పీ గాని ఉమేష్ చంద్ర తర్వాత ఇంట్లోకి దూరి అవసరం పట్టుకొచ్చి ఈడ్చి పడేసి కూర్చోబెట్టి పెట్టడం అనేది మామూలు విషయం కాదు అక్కడ. అంటే విద్యాసాగర్ గారు ఇది ఒక కేస్ స్టడీ అవుతుంది. పులివెందుల జడ్పీటీసీ పేరుకు ఒక జడ్పీటీసీ బై ఎలక్షన్ అయి ఉండొచ్చు కాక, కానీ కేస్ స్టడీ ఎందుకు అవుతుందంటే ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఆ కమిట్మెంట్తో ఎన్నిక జరిపించాలనుకుంటే, ఎలక్షన్ కమిషన్ అంతే ప్రెస్టీజియస్గా తీసుకుంటే, పోలీసింగ్ అంతే సమర్థవంతంగా పనిచేస్తే ఇదిగో ప్రజలు ఎలా హ్యాపీగా మిగిలాగా ఆనందపడతారు బయటకు వచ్చి ఓట్లేసని. That's what I'm saying, Mr. Rishi. That's what I'm saying. That's what I'm trying to say to all the public of Andhra Pradesh and Telangana. ఈ రాక్షస బానిసత్వం ఉంది చూసారా, బానిసత్వ సంఖ్యలను తెలిసింది ఈ ప్రభుత్వం.
ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క హక్కుల్ని విడుదల చేసి వాళ్ళ హక్కును ఉపయోగించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంలో వాళ్ళ బాధ చూస్తుంటే మామూలు బాధగా కనపడటం లేదు. వాళ్ళ ఆ అసంతృప్తి చూస్తుంటే మామూలుగా చేయటం లేదు. మీరు అన్న కోటను బద్దలు కొట్టారని, ఎస్, కోటను బద్దలు కొట్టి ఉక్కుపాదంతో నలిపి ప్రజలకు ఉండేటటువంటి ఆ ప్రాథమిక హక్కు ఓటకు ఏదైతే ఉందో దాన్ని వేయడానికి నిజమైనటువంటి పోలీసింగ్ చేసినటువంటి పోలీస్ అధికారులను కాదు. సరే, ఎన్నిక జరిగింది. ఇప్పుడు నిన్న మా పులివెందుల ఎమ్మెల్యే గారి ఫ్రస్ట్రేషన్ ఏంటి? ఆయన అసలు ఎందుకు అంత ఇదైపోతున్నాడు? న్యాయము, ధర్మము, ఎప్పుడు చూడలేదు కదా, ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు ప్రజలు బయటకు వచ్చి ఓటు వేసి బూతుల్లో పోలింగ్ అనే దాన్ని అంశాన్ని చూడలే అతను. నాకు తెలిసి అతను పుట్టినప్పటి నుంచి ఇటువంటి చిత్రం ఎప్పుడు చూడలే. 1995లో బహుశా హైదరాబాద్ లో ఉన్నాడో, లేకపోతే వాళ్ళ ఫాదర్ చెప్పినట్టు ఆయన అమెరికాతో ఎవరితో ఫ్రెండ్స్ తో పోయి తిరిగి టప్పాల్లో వెనకలకు వచ్చాడు, మనకు తెలియదు. కాబట్టి అతను చూడలేదేమో 1990 30 ఏళ్ల క్రితం. 30 ఏళ్ల క్రితం తీసుకుంటే బహుశా జగన్మోహన్ రెడ్డి గారి వయసు వెరీ యంగ్, 17-16 సంవత్సరాలు ఉంటది. కాబట్టి చూసి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు చూశాడు, ప్రత్యక్షంగా చూపించాడు పోలీసు వాళ్ళు అంటున్నా నేను. ఈ ప్రభుత్వం చూపించింది జగన్మోహన్ రెడ్డికి నిజాయితీగా పులివెందుల ఎలక్షన్ జరిగితే పోలీసు వాళ్ళు నిజంగా పనిచేస్తే ఎట్లా ఉంటుందో ఒక్కసారి